స్టాండప్ కమెడియన్ అనుదీప్ కట్కెలను కాకినాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ తీసుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకులు కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అనుదీప్ ప్రయాగ్రాజ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం అర్ధరాత్రి దాదాపు 2 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై అనుదీప్కు బెయిల్ మంజూరు చేశారు. సరిపోతే మన బ్రహ్మాండం అయిపోతుంది. అది కనిపిస్తుంది వీడియో కొద్దిగా కొంచెం ఎటు పక్క తీస్తే సరిపోద్ది. ఇది పక్క ఇప్పుడే అతను టాక్సీ మనం బయట ఉన్నాం అంతవరకే. ఏమండి ఎప్పుడు వస్తారండి? కెమెరా వచ్చేస్తుంది తమ్ముడు. నేను అంటాను ఫోటోలు ఇస్తాను పెట్టేస్తున్నాయి. ఒకటే వాడతారు మెయిన్లోనే కదా, మెయిన్లో వాడతానంటే అదే అదే అందరూ డౌట్ అనేది. ఆ ఫేసులు చూడండి. మీరు తీయండి లోపలికి తమ్ముడు కొట్టారు కదా వీడు మామూలు. తీసుకుంటే ఉంటుందని రైట్ ఆ కార్ టైంలో ఇచ్చేవారు వెళ్ళిపోతున్నారు లైర్లు ఏం వెళ్ళిపోరా. రెడ్ టీ షర్ట్ క్లోజప్ చేయి. ఏంటి ఏం జరిగింది అసలు ఏంటి కామెంట్ పూర్తిగా రికార్డ్ అంతా వెరిఫై చేసినటువంటి గౌరవనీయులు మ్యాజిస్ట్రేట్, థర్డ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వారు అతన్ని కటికాల అనుదీప్ని వ్యక్తిగత పూచీకత్తు 10,000 రూపాయలు విలువ గల వ్యక్తిగత పూచీకత్తుపై ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. పర్సనల్ బాండ్ మీద కేసు ఉంటుంది, కేసు నడుస్తుంది. అది కేసు అనేది తేలుతుంది. తర్వాత ఇప్పుడు రిమాండ్ అయితే చేయట్లేదు, విడిచిపెట్టారు అతన్ని బెయిల్ మీద, పర్సనల్ బాండ్ మీద. ఇప్పుడు రిమాండ్ మీద జైలుకి పంపడం లేదు. న్యాయమూర్తి గారి ఉత్తర్వుల మేరకు అతన్ని పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తదుపరి డేటు తెలియజేస్తారు వాళ్ళు. ఆ డేట్కి అతను కోర్టుకి అటెండ్ అవ్వాలి. అతని తరపున న్యాయవాదులుగా నేను, నా పేరు ఇక్బాల్ అండి, మహమ్మద్ ఇక్బాల్, అడ్వకేట్, అమలాపురం. అతని తరపున న్యాయవాదిగా నేను, ఏడుది రాజేష్, నాగజ్యోతి గారు, మేము ముగ్గురు అతని తరపున న్యాయవాదులుగా ఉండి మేము కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. అలాగే పీపీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు ఒక నిర్ణయం తీసుకొని పర్సనల్ బాండ్ మీద ముద్దాయిని రిలీజ్ చేయడం జరిగింది.